ఓకే, నెక్స్ట్ చిల్లగాని సాయిరాం, వరంగల్ నుంచి. సార్ ఆ, 3rd August 1991. మీరు సార్ ఉండండి నా మేడం. దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. ఓకే ఓకే. మధ్యాహ్నం 1:40 కదండి, అవునండి. వరంగల్. అవునండి. శ్రీ గురుభ్యో నమః. వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఈ జాతకం అవుతుంది నాదేనండి. 3వ తారీఖు ఆగస్టు 1991. అవునండి. గురుగారు ఇది డబల్ సౌండ్ వస్తుంది, ఒకసారి ఒక ఇన్స్ట్రుమెంట్ మ్యూట్ చేసి. ఒకటి మ్యూట్ చేయండి మేడం. ఇప్పుడు వినిపిస్తుందండి? వినబడుతుంది సార్. 3 ఆగస్టు 91, అవునండి. 1:40 వరంగల్. అవునండి. నక్షత్రం భరణి నక్షత్రం, 1వ పాదం, మేషరాశి, అవునండి. వృశ్చిక లగ్నం. అవునండి. మీరు ఏ విషయం అడగాలనుకున్నారు? మ్యారేజ్ గురించి అండి. 2019-20లో సంబంధాలు వచ్చినాయా? వచ్చినాయండి. అది ఎందుకు కుదరలేదు? లేదండి, అది పెళ్లి ఫిక్స్ అయింది కానీ అప్పుడు కాలేదు. సో ఇక మళ్ళీ అప్పటి నుంచి కాలేదు. ఇందులో నాకు వివాహం అనేది ఇండికేషన్ చాలా తక్కువ ఉంది. కానీ 26 జూన్కి ఇది ఎండ్ అవుతుంది. అంటే మీకు గత సంవత్సరం జూలైలో స్టార్ట్ అయింది వివాహాలు. ఓకే. అప్పటి నుంచి వచ్చినాయి ఏమన్నా? రాలేదు సార్, రాలేదు. అయితే ఇది నేను గ్యారంటీ ఏమి ఉన్నానండి పెళ్లికి. ఓకే. 28 లోపు, అంటే ఇప్పుడు మనం 26లో ఉన్నాం కదా, అవునండి. 28 లోపు పెళ్లి అవుతుంది. అక్కడ అవ్వకపోతే ఇంక జీవితంలో అవుతుంది. ఓకేనండి. ఓకే. అయితే వివాహం కాకపోయినప్పటికీ ఎవరితోన్నా స్త్రీతో మీరు కలిసి ఉండడానికైతే అభ్యంతరం ఉండదు. ఇది ఓకే. అంతేనా మీ డౌట్? అంతేనండి. ప్లస్ ఇప్పుడు అంటే కాకపోతే ఇప్పుడు రాహువు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు అన్ని ఒకే నక్షత్రంలో, శుక్ర నక్షత్రంలో ఉన్నాయి కదా. శుక్రుడు వక్రించి ఉన్నాడు. అది మీకు ఎవరు చెప్పారు? లేదు సార్, అంటే నేను ఆల్రెడీ కొంచెం నాకు ఆస్ట్రాలజీ మీద ఐడియా ఉన్నది, ఆహా, నేర్చుకుంటా. అలా కాదు. ఇప్పుడు ఆ నక్షత్రంలో ఉన్నాయి కదా, ఏమవుద్ది? లేదు సార్, వక్రించి ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయ్యే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి నేను చదివిన బుక్స్లలో వల్ల ఉన్నది. సో అది ఒకసారి. అది అది కాదు. ఓకే సార్. మీ పెళ్లికి ఆ నక్షత్రానికి సంబంధం లేదు. మీకు ఓకే. జైలు యోగం ఉంది, అందుకే పెళ్ళి అవ్వట్లే. ఓకే. అర్థమైందని చెప్పింది. అర్థమైంది సార్. బంధన యోగాలు ఉన్నప్పుడు పెళ్లిళ్ళు అవ్వవు. ఓకే. ఆ కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఏమన్నా ఉన్నాయనుకో, అప్పుడు ఓకే. కూడా అవ్వవు. ఓకే. ఆస్ట్రాలజీ తెలుసు, మరి మీకు జైలు యోగం ఉందని తెలుసా? లేదు సార్, లేదు సార్, తెలియదు. మరి ఏం నేర్చుకున్నారు మీరు? లేదు సార్, ఇప్పుడిప్పుడే నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను సార్. జ్యోతిష్ శాస్త్రం అంటే ఏదో చాలా ఈజీగా 5 నిమిషాలు అయిపోయేది కాదు ఇది. కాదు సార్. సార్ నేను ఎలా అంటున్నానేమో అనుకోకండి, ఉన్నది లేదు సార్, చెప్పాల్సి లేదు సార్, వచ్చింది. లేదు సార్, మీరు కరెక్టే చెప్తున్నారు సార్. మీకు ఇదివరకు ఏమైనా పోలీస్ గొడవలు అయినాయా? లేదు సార్, లేదు సార్, ఏది లేదు. అవి ఉంటే పెళ్ళిళ్ళు అవ్వు అనమాట. ఓకే. ఆల్రెడీ మీరు సహజీవనం చేసినట్టే చూపిస్తుంది ఇది. ఓకే. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పదు ఇది. లేదు సార్, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఆల్రెడీ అది. సరే, ట్రై చేయండి బలంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, చూద్దాం. నిఖిల్, గోదావరి కని నుంచి. ఉన్నా మేడం. సార్ ఇది ఇది తీసుకోవచ్చు కదా, ఇక్కడ మంచిర్యాల తీసుకోవచ్చు కదా. అంటే కరీంనగర్ కిందికి వస్తుంది మేడం.
కరీంనగర్ తీసుకోమంటారా? కరీంనగర్ అంటే పాత కరీంనగర్ అది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ఇప్పుడైతే. అచ్చా. కరీంనగర్ తీసుకోండి మేడం సరిపోతుంది. ఓకే. రామగుండం తీసుకోండి, దగ్గర ఉంటుంది. రామగుండం నియరే మేడం. రామగుండం అయితే అలా పక్కనే. అలా కాదు, మీ ఇంటికి దగ్గర ఉన్నాయని తీసేసుకోండి మీరు. రామగుండం నియర్ రామగుండం. ఓకే. మంచిర్యాల వస్తుందా? వస్తుంది. మంచిర్యాల వేరే జిల్లా వస్తుంది సార్ అది. సరే కరీంనగర్ తీసుకొని కూడా, అంటే అక్కడి నుంచి అక్కడికి 20 కిలోమీటర్స్ ఉంది డిఫరెన్స్. అవునా? కరీంనగర్ తీసుకుని. మంచిర్యాల నియర్ ఉంటుంది, కరీంనగర్ లాంగ్ ఉంటుంది మేడం, రెండిట్లలో. అందుకే ఫస్ట్ అడిగాను సార్, మంచిర్యాల తీసుకొచ్చారు. ఎవరిదండి జాతకం? మా అల్లుంది సార్. 30 ఆగస్టు 98, 98 11:50 11:50 మంచిర్యాల. మంచిర్యాల. అనురాధ నక్షత్రం 4వ పాదం, పాదం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. ఏ విషయం గురువు. అడిగారు? సంతానం గురించి. ఎన్ని రోజులైందండి పెళ్ళి? 2 years. మెడికల్ చెకప్ ఏం చేయించారా? ఏమి ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఉమ్. 27 వరకు ఆగండి. ఇప్పుడేం ఇండికేషన్ లేదు ఇందులో. ఏం లేదా? అంటే ఇది అంత తొందరగా వచ్చేదైతే కాదు. పిల్లలు కలగడం అనేది కష్టం. 27 ఎందుకంటే ఏం బాగా పాడైపోయింది జాతకం. గురువు గారు? సంతానం విషయం పాడైపోయింది. ఏమి డౌట్ ఏంటి చెప్పండి. అవుతారు అనేది 27 వరకు చూడాలి దీన్ని. 27 అందాదా ఏ మంత్? డిసెంబర్ వరకు? లేదు లేదు, ఆ ఇయర్ చివరి వరకు చూడొచ్చు. అయితే ఈ మధ్యన ఏమన్నా ఒకటి వచ్చి పోవడం జరిగితే అప్పుడు కన్ఫర్మేషన్ కి రావాలి మనం. ఒకవేళ ఒక మిస్క్యారేజ్ లాంటి ఇట్లా అయితే అప్పుడు కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పటిదాకా అవ్వదు ఇది. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ గురువు గారు. ఈ అబ్బాయి అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్డ్. ఎందుకు దగ్గర గురువు సంబంధం ఇది? ఎందుకు గురువు గారు ఎందుకు? ఇది దగ్గర సంబంధం చేశారా చెప్పండి ఒకసారి. దగ్గరదేం కాదు, బయట సంబంధం. ఓకే, సరే ట్రై చేయండి, ఇంకా టైం పడుతుంది. సరే గురువు గారు, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పొట్లూరి రాజేష్, ఉయ్యూరు నుంచి. ఉన్నానండి. August 26, 1986. ఇక్కడ టైం ఏంటి? 1 గంట 1:30 ఇచ్చారు.
అంటే ఎగ్జాక్ట్ టైం తెలియదు గురుగారు. ఆ టైం పీరియడ్ లో ఆహా. 1 నుంచి మేడం 1:30 మధ్యలో. అది తీసేయండి మేడం, అలా చూడలేదు. వద్దండి, అలా చెప్పకూడదు. తీసేయండి. ఓకే. అంటే ఎగ్జాక్ట్ గా తెలియదు గురుగారు. 1:15 అదే అదే పెద్దవారు. అలా చెప్తే మేడం ఇంకా నెక్స్ట్ తేడాలు వచ్చేస్తాయండి. మేడం నెక్స్ట్ చాట్ చూడండి. సార్ సార్ అది కరెక్ట్ గా కనుక్కొని రండి టైం, తర్వాత పోస్ట్ చేయండి. నెక్స్ట్ శేష్ కుమార్. నమస్తే అండి, ఉన్నాను. ఓకే. ఎవరిదండి ఈ జాతకం? నాదేనండి. మే 30, 1970, 1:50. మే 3 సార్. ఒక్క నిమిషం. కరెక్ట్. 3 మే 1970, అవును, 1:50 AM చీరాల. 1:40 AM, చీరాల. కరెక్ట్. ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం, కరెక్ట్. మీనరాశి, కుంభలగ్నం. కరెక్ట్. ఏ విషయం అడిగారు మీరు? అచ్చా, సెప్టెంబర్లో నాకు జాబ్ పోయింది. మళ్ళీ తర్వాత ఈ ఇయర్లో ఎప్పుడు రావచ్చు, అవకాశం ఉందా? ఈ గురువు మార్పు వల్ల నాకేమైనా శుభం జరుగుతుందా అని మిమ్మల్ని ప్రశ్నిద్దామని అడుగుతుంటాను. గురువు మార్పులు అంటే గురువుని అడగండి. ఇప్పుడు నేనేం చేయను? అయ్యా, ఈ ఇయర్లో ఏమైనా అవకాశం ఉందా? దయచేసి అంటే గురువు మారడం వల్ల అయ్యిందని నేను చెప్పనా, లేదా నేను ఆలోచించి చెప్పనా? మీ దయతో, మీ ఆలోచనతో. ఎందులో పనిచేశారు మీరు? నేను సాఫ్ట్వేర్లోనే చేశానండి. ఈ ప్రస్తుత ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ వల్ల చేంజ్ లే ఆఫ్స్ అయ్యాయి. సో దాని దృష్ట్యా మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ కాకుండా ఫైనాన్స్ అలాంటి వాటి మీద ఎప్పుడైనా వెళ్ళారా? ఫైనాన్స్ వెళ్ళలేదు. మామూలుగా అయితే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తాను. ఆ, దాని మీద కొంచెం ట్రై చేస్తాను. గట్టిగా ఇచ్చారు మరి గురుదక్షిణ? ఇవ్వలేదండి, నేను చిన్న చిన్న మొదలెడతాను, చిన్న చిన్న ట్రై చేస్తాను. ఓకే ఓకే. మాకు చక్రవర్తి అని ఉన్నాడులేండి, మాకు మహనీయుడు. సరే, మీకు పోయిన సంవత్సరం ఆగస్ట్ నుంచి జాతకంలో పూర్తి మార్పులు అయిపోయినాయి. అందుకని ఏంటంటే మనకి 26 జూలై నుంచి స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ జాబ్ కంటిన్యూషన్ గా రావడానికి అవకాశం అయితే ఉంది. వెయిటింగ్ చేయండి. 26 జూలై నుంచి 27 ఫిబ్రవరి వరకు అన్నారా? ఫిబ్రవరి వరకు. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ అన్నారు కానీ ఇందులో ఫైనాన్స్ చూపిస్తున్నారు. ఓ, అదే చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం వింటున్నాను. ఏమండి? ఫస్ట్ టైం వింటున్నాను అలాగా అనుకుంటున్నా. మీరు ఏం చేస్తున్నారు చెప్తున్నారు, కానీ జాతకం ఏం ఇండికేషన్ చేస్తుందో నేను చెప్పాను మీకు. అదే నేను అది జాతకం ప్రకారం పోకుండా వేరేది ఏం చేస్తున్నాను విచిత్రంగా. నాకే నా మీద నవ్వు వస్తుంది. శాస్త్రం అంటే మీరు చెప్పిన దానికి మేము సలహా ఇవ్వడం కాదు, చక్రంలో ఏముందో చూసి దాన్ని చెప్పడమే శాస్త్రం. అవును, అదే శాస్త్రము దాన్ని నిర్దేశిస్తుంది ఒకటి, నేను చేసేది ఇంకోటి. తేడా నేను అది గమనించలేకపోతున్నాను అని నేను అనుకుంటున్నాను. సరే, వస్తుందండి, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే అండి, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. తర్వాత నాకు వేరే డౌట్లు ఉన్నాయి అండి, కావాలంటే నేను మీకు ఐకాస్ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అస్ట్రాలజికల్ సైన్సెస్ లో నేను ఎక్కువ టీచింగ్ కూడా చేస్తాను. సో నేను దాని తరఫున సూపర్ గా దాని తరఫున నేను మిమ్మల్ని తర్వాత వేరే విధంగా కావాలంటే మాట్లాడతాను.
పర్వాలేదండి, మీలాంటి వారితోటి స్నేహం మంచిది అందరికి. సో అంటే నేను చాలా అంటే మాది ఐకాస్ అనేది ఆల్ ఇండియాది. సో నేను దీంట్లో కూడా టీచింగ్ చేస్తాను. నేను దాని తరఫున అంటే ఆ, మీతో తర్వాత వేరే విధంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు సమయం అంటే మీరు లేదు. ఇప్పుడు నేర్పుతున్నారు జ్యోతిశాస్త్రం. అంటే ఇక్కడ వేరియస్ కోర్సెస్ ఉన్నాయి మా దాంట్లో ఒకటి అప్పుడెప్పుడైనా ఏదైనా టీచింగ్ ఏమంటే చేస్తుంటాం. మీ పేరు? శేష్ కుమార్ అండి. శేష్ కుమార్. వాళ్ళ మంచి వ్యక్తితో పరిచయం అయింది మాకు కూడా. అయ్యో నాకు నమస్కారం. నమస్కారం. శుభం. ఉంటానండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. ఈయన పొట్లూరు రాజేష్ గారు టైం కరెక్షన్ చేసుకున్నారండి. మెసేజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ వీక్ చూద్దాం. లక్ష్మీపతి తిరుపతి నుంచి. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే సార్. ఇది 3rd May 1981 కదండి. అవునమ్మా. 5:26 PM తిరుపతి. అవునమ్మా, కరెక్ట్. ఎవరిదండి జాతకం? నాదే గురుగారు. మే 3, 1981, 17:26 తిరుపతి. అవును గురుగారు, కరెక్ట్. అశ్విని నక్షత్రం, 3వ పాదం, తులా లగ్నం, అవును గురుగారు. మేషరాశి. చెప్పండి, ఏ ప్రశ్న అడిగారు? గురుగారు, ఫస్ట్ ఏంటంటే 20 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నాను గురుగారు. లాస్ట్ 4-5 years నుంచి జాబ్ పోతుంది వస్తుంది. అంటే మీరు అలా కాదు, మీరు విదేశ ప్రయత్నం చేశారా? విదేశానికి వెళ్ళారా? లేదు గురుగారు, వెళ్ళాను కానీ ప్రయత్నం? అక్కడ ఒక ప్రయత్నం చేశాను గురుగారు, రాలేదు. 6 నెలలు ఉన్నాను మస్కట్ లో. అదే కానీ అక్కడ కుదరలేదు గురుగారు. అంటే ఎక్కువ ఏంటంటే ఈ మేనేజర్స్ తో సహా ఉద్యోగులతో విపరీతమైన గొడవలు, దాంట్లోకి వెళ్ళడం అట్లాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి దేంట్లోనూ ఈ 20 సంవత్సరాలు 15 కంపెనీలు మారాను గురుగారు. సో స్థిరత్వం అనేది ఉండట్లేదు. అది మెయిన్. మీరు ఒక పెళ్ళే చేసుకున్నారా, రెండా? లేదు గురుగారు, ఒకటి పెళ్ళి, ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి పిల్లలు చాలా బాగుంది గురుగారు. సో అది కదా, నేను అది ఒక చెప్పడం. మీ ఉద్యోగం గురించి ఆ ప్రశ్నలు అవసరం నాకు. ఒక పెళ్ళే గురుగారు, పెళ్లిలో ఏం లవ్ మ్యారేజ్. అవును గురుగారు. పిల్లలు ఆపారా కొన్ని రోజులు, వెంటనే పుట్టారు మీకు? వెంటనే పుట్టేశారు గురు, 1 year. సార్ లక్ష్మీపతి గారు, మీరు మీ వీడియో మ్యూట్ పెట్టుకోండి సార్. వీడియో మ్యూట్. అంటే మీకు ఇబ్బంది అనే? సరే గురుగారు. అదే పర్సనల్ గా మళ్ళీ ఇబ్బంది వద్దు. ఇప్పుడు మీకు 29 వరకు ప్రాబ్లం ఉంటుందండి. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 21లో మీరు ట్రై చేయండి. అంటే సెప్టెంబర్ 21, 26 అక్కడే ట్రై చేయండి. ఈ సెటిల్మెంట్ అయితే నీకు 29 ఈ లోపు లేదు. అంటే ఉద్యోగంలో స్థిరత్వం అనేది 29 గురుగారు అక్కడి నుంచి వస్తుంది. సో అది ఇప్పుడు ఏం చేరినా కూడా ఒక 6 నెలలు సంవత్సరం మారాల్సిన అంటే పరిస్థితి. అది మొత్తం ఇది తేడాగా ఉంది జాతకం. ఇదేంటంటే ఒక గొంతు కంప్లైంట్ కానీ చెయ్యి కానీ కంప్లైంట్ వస్తే అప్పుడు సెట్ అయింది. భుజము, గొంతు, చేతులు కానీ దెబ్బలు తగిలితే అప్పుడు సెట్ అవుద్ది ఉద్యోగం. ఓకే. అంటే ఏమైనా పరిహారం ఏదైనా ఉందంటారా గురుగారు? అలాగ అవ్వండి అవన్నీ. ఎందుకంటే ఒకసారి బలమైన యోగాలు ఉన్నప్పుడు అవ్వో. లేదంటే ఒక పని చేయండి, నవగ్రహాలు ప్రదక్షిణలు చేయండి. చేయాలి మరి, ఒక 6 months అన్నా చేయాలా ఏదో పని. అంటే మెయిన్ అంటే గురుగారు స్థిరత్వం అనేది
అదే బాధగా ఉంది గురుగారు. మంచి తెలివి బాగుంది, బాగా చేయగలుగుతాను అంతా. కాకపోతే కోపం, విపరీతమైన కోపం వల్ల అందరూ గొడవలు అట్లా అలా అయిపోవడం. కాదు, మీకు ఖాళీగా ఉంటున్నారు కనుక కోపం, పనిలో ఉంటే కోపం రాదు. అంటే ఇప్పుడు యాక్చువల్లీ 1 ఇయర్ ఖాళీగా ఉన్నాను గురుగారు. 2 మంత్స్ ముందే ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. అదే ఉమ్. మళ్ళీ సేమ్ రొటీన్ స్టార్ట్ అయింది. మళ్ళీ గొడవలు, మళ్ళీ ఇది ఇట్లా. ఇది రాజకీయ యోగాలకు సంబంధించిన జాతకం మీద. అంటే ఏ పని లేకుండా ఏదో పార్టీలో తిరుగుతారు, అటువంటిది ఇది. ఆ, అర్థమైంది గురుగారు. మీరు ఎప్పుడన్నా ఏ పార్టీ అని ఇష్టపడ్డారా? లేదు గురుగారు, చిన్నప్పటి నుంచి అట్లాంటి ఇది ఏం జరగలేదు. దానికి సంబంధించింది, అందుకే ఇది పని చేయట్లా. అర్థమైంది గురుగారు. అంటే ఈ విదేశీ యోగం ఏమన్నా 29 తర్వాత ఏమన్నా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందా? మీరు వెళ్ళేలాగా ఉంటే రెడీగానే ఉంది ఇది. ఓహో, ఇప్పటి నుంచి ట్రై ప్లాన్ చేస్తే చేయండి. మాత్రం ముందుగానే కుదురుతుంది అంటారు. మీకు ఫస్ట్ వేసిన ప్రశ్న అదే నేను. ఓ, సారీ గురు, నాకు తెలియదు, క్షమించండి. అంటే ఇండియాలో చేసే ఉద్యోగంకి పనికిరానంటారు గురుగారు. అది కొంతకాలం ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఇంటి నుంచి దూరంగా ఉంచడానికి ప్లాన్ చేస్తాయి. ఉమ్. అలా ప్లాన్ చేసినప్పుడు మీరు జాతకం చెప్పినట్టు ఈనిట్టే అది అప్పుడు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకుంటుంది. అది అక్కడి నుంచి మీరు అనుకున్నట్టే జరుగుతాయి. ఓకే, అర్థమైంది గురు. ఎందుకంటే కర్మ అనేది మనం అనుభవంలోకి రావాలి. అప్పుడు అనుభవించిన తర్వాతే మన సుఖాలు వస్తాయి. అంటే ఇప్పుడు ట్రై చేయమంటారా గురుగారు? ఆన్ సైట్ ఖచ్చితంగా అంటే ట్రై చేయండి. సరే 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 గురుగారు. సి గురు ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ హాస్ని మంచిర్యాల. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎవరిదండి ఈ జాతకం? మా పాపది. 30 ఏప్రిల్ 2009, ఆ, 6:16 మంచిర్యాల. ఆ, పునర్వసు నక్షత్రం 3వ పాదం, ఆ, మిథున రాశి, తులా లగ్నం. ఉమ్. చెప్పండి మీ డౌట్. పాప ఆ, ఏ జాబ్ చేస్తుంది తర్వాత, చదువైన తర్వాత అని. చదువు అయిందా? కాలే అంటే ఎందులో చేస్తుందని అడిగి. అలా కాదు, మీరు ఏ ఉద్యోగం చేయడానికి చదువుతుంది అసలు? ఆహా, సాఫ్ట్వేర్ అంటది. ఉమ్. సాఫ్ట్వేర్ చేస్తా అంటది. అందులో మరి చేయగలుగుతుందా అని. ఉద్యోగం అయితే వస్తుందమ్మా. ఏ సంవత్సరంలో? చదువు అవ్వాలి కదా. ఆ, ఉమ్. మీ ఇంట్లో ఎవరైనా స్కూల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారా? మా ఇంట్లో స్కూల్లో ఎవరు పని చేయలే. ఆ అమ్మాయికి మేనమామలు కానీ, లేకపోతే మీ తరపు కానీ, మీ ఆయన గారి తరపు కానీ? ఆహా, ఎవరు లేరు. మేనమామలది మామూలే, జాబులు లేవు, గవర్నమెంట్ జాబులు. మా అన్నకు సింగరేణి జాబ్ ఉంది. అవి కాదులేండి. ఉమ్. మేనమామకు జాబు సింగరేణి ఉంది, ఇవి లేవు. 31 నుంచి బాగుంటుందమ్మా జాతకం. ఉద్యోగం అయితే వస్తాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ, సరే గురు. ఓకే. శ్రీలక్ష్మీదేవి కాకినాడ నుంచి. నమస్తే గురువు గారు. నమస్తే. అంటే జాబ్ కోసం గురువు గారు, అంటే ఉండము. ఒక్క నిమిషం ఉండండి మేడం. శ్రీలక్ష్మి గారు ఒక్క నిమిషం ఉండాలి.
ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే గురువుగారు. 11 సెప్టెంబర్ 1995. అవునండి. ఇదివరకు ఇచ్చారు ఈ జాతకం మీరు? ఇచ్చాను గురువుగారు. మరి నేను అప్పుడు చెప్పాను కదా దీనికి. జాబ్ కోసం కాదు గురువుగారు. ఉమ్. సరే సరే, జాబ్ గురించి చెప్తాం. యాక్చువల్లీ ప్రెసెంట్ లే ఆఫ్స్ వల్ల జాబ్ పోయింది గురువుగారు. 2 మంత్స్ అయింది. చాలా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్ అయిపోయి లాస్ట్‌లో ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యేటప్పుడు అది రావట్లేదు. అండ్ ఇలాగే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇలానే జరిగింది. అంటే జాబ్‌లో ఎంత ఇప్పుడు కష్టపడినా గ్రోత్ అలా కాదు, మీరు లేకపోవడం అది. ఏదైనా మెడికల్లో కానీ స్కూల్లో కానీ ప్లాన్ చేశారా? లేదండి. ఒక్క నిమిషం. నవంబర్ కల్లా చూడమ్మా, నవంబర్కి ఇండికేషన్ చేస్తుంది. ఓకే అండి. వస్తుంది నవంబర్ కల్లా. థ్యాంక్స్ అండి. ఓకే అండి. నెక్స్ట్ కే శ్రీనివాస్. హలో హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఇది నియర్ బై ప్లేస్ చెప్తారా ఒరిస్సాలో? మేడం పర్లాకిముడి అని ఎంట్రీ చేస్తూ వస్తుంది. నాకు నియర్ బై ప్లేస్ అన్నది నాకు కూడా తెలియదు యాక్చువల్గా. శ్రీకాకుళం దగ్గర అది. చూస్తున్నాను గురుగారు ఒరిస్సా గురుగారు. ఒరిస్సా అండి, పర్లాకుముడి. చూస్తున్నాను గురుగారు. అది మీరు మ్యాప్స్ ఒకసారి లో టైప్ చూడండి. చేయండి. అదే చేస్తా. పర్లాకిముడి అంటే పాతపట్నం దగ్గర ఉంటుంది గురువుగారు. పాతపట్నం వేసుకోవచ్చు. ఎక్కడండి? పాతపట్నం వేసుకోండి మీరు. ఏపీ అయితే పాతపట్నం వేసేసుకోవచ్చు. అదే టైప్ పక్కన. చేయండి. చేస్తాను గురుగారు, చేసి పెడతాను. అది ఇక్కడ వస్తుందో లేదో చూస్తుంది. వస్తుంది కదా పాతపట్నం. సెప్టెంబర్ 1 ఇది. తెల్లారితే సెప్టెంబర్ 1వ తారీఖు కిందకి వస్తుంది. ఆగస్టు 31 రాత్రి పుట్టాడు, 1:44 AM. అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎంత మీది? 1/9. 1988. 1/9 చెప్పండి మేడం, 88 అదే కాకుండా. 1/9 గురుగారు. 1988. అదే తెలియదు కరెక్ట్ గా సెప్టెంబర్ 1 కిందకి వస్తుందా లేకపోతే 31 ఆగస్ట్ కిందకే వస్తుందా అన్నదే యాక్చువల్ గా.
ఇక్కడ మీరు ఇచ్చే దాన్ని బట్టి మేము ఎందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటాం అంటే ఇది రికార్డ్ అవుతుంది. మేము అవును. ఏమి ఎడిట్ చేయం దీన్ని, డైరెక్ట్ గా యూట్యూబ్ లో పెడతాం. ఓకే. ఎలా పడితే అలా మాట్లాడితే చూసే వాళ్ళకి బాగోదు. ఇది అవును. కారణం అది. 1 సెప్టెంబర్ 1988 1:44 పర్లాక మీడి అవునండి. భరణి నక్షత్రం 1వ పాదం, ఓకే. మేషరాశి, ఉమ్. మిథున లగ్నం. ఉమ్. ఏమడిగారు మీరు? జాబ్ గురించి ఆల్రెడీ చేసేవారా? 2017 వరకు జాబ్ ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జాబ్ అన్నది రావట్లేదు. 9 ఇయర్స్ అవుతుంది. కారణం ఏంటి అన్నది ఎందుకు ఏంటి ఎప్పుడు వస్తుంది? గతంలో ఎందుకు మానేశారు మీరు? మాది కాదు, ఇది మా అన్నయ్యది మీ జాతకం. అన్నయ్య ఎందుకు మానేశారు? అక్కడ ఆఫీస్ వాళ్ళతోటి సమ్ ఇష్యూ ఏదో వచ్చింది అని చెప్పి రిజైన్ చేసేసాడు జాబ్. ఉమ్. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ జాబ్ రాలేదు. కారణం ఏంటి అన్నది. ఓకే. అక్టోబర్ నుంచి డిసెంబర్లో ఒకసారి ట్రై చేయండి. అక్టోబర్ నుంచి డిసెంబర్లో. డిసెంబర్. ఏమైనా రెమెడీస్ చెప్తారని చేసుకోవడానికి ఖచ్చితంగా. ఏమన్నా? శనికి సంబంధించిన అభిషేకాలు చేయించండి. ఓకే. అలాగే గురువుకు సంబంధించినవి. అంటే ఇది మెకానికల్ ఇంజనీర్ చేశాడు యాక్చువల్ గా. ఇదే ఫీల్డ్ లో వస్తుంది కదా మళ్ళీ, అంటే జాతకపరంగా ఖచ్చితంగా అదే ఉంది. వస్తున్నాను. ఓకేనా, థ్యాంక్స్ అండి. చేయొచ్చు. రైల్వే ఏమన్నా ట్రై చేయమండి. రైల్వేలో రైల్వేనా? ఓకే. అంటే రైల్వేలో సరే. ఫుడ్ కు సంబంధించి ఉంటాయి కదా, అవును. రెస్టారెంట్. ఓకే. క్యాటరింగ్ బిజినెస్ అంటున్నారా మీరు? అంటే ఆయన చదివింది కాదు, ఓకే. రైల్వే ఫుడ్ కు సంబంధించినవి కానీ లేదంటే రెస్టారెంట్ కానీ బయట కానీ పెట్టుకునేలాగా. ఓకే. అంటే తను చదివిన చదువుకి తగ్గ ఫీల్డ్ వచ్చే ఛాన్స్ ఉందా? వస్తుంది కానీ ఏంటంటే ఇందులోని రెస్టారెంట్ ఉంది. ఓకే. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్. ఎప్పుడన్నా ఆలోచన ఉందా ఆయనకి అడగండి. ఓకేనా, సరే. థ్యాంక్స్. పర్లేదు. ఓకే, నెక్స్ట్ భీమేష్ చీరాల నుంచి. వచ్చిన వచ్చాను మేడం. ఓకే సార్, వెయిట్ చేయండి. ఎవరిదండి జాతకం? మ్యూట్ తీసుకోండి సార్. నమస్తే సార్, నాదే సార్. 8 ఫిబ్రవరి 1983 1:45 మధ్యాహ్నం. అవును సార్. చీరాల, మూలా నక్షత్రం 2వ పాదం. అవును సార్. ధనుస్సు రాశి, వృషభ లగ్నం. కరెక్ట్ సార్. ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఇది ఉద్యోగం గురించి సార్. ఆల్రెడీ చేస్తలేదా మీరు? అదే 2 months బ్యాక్ రిజైన్ చేశాను సార్. ఎందులో చేస్తారు మీరు? IT సాఫ్ట్వేర్ సార్. మీరే రిజైన్ చేస్తారా కావాలని?
అవును సార్, అదే వాళ్ళ పద్ధతులు నచ్చక నేనే రిజైన్ చేశాను. మీకు నెక్స్ట్ మే వరకు ఛాన్స్ ఉందండి జాబ్కి. నెక్స్ట్ మే కానీ వరకు ఇంకా ఉంది, ఇది ట్రై చేయండి. ఒక టైం ఒకటి చెప్తాను మీకు. ఓకే ఆగస్టు సార్. 1లోగా జాబ్ వస్తుంది. ఆగస్ట్ 1 లోపే సార్. ఫస్ట్ లోపు ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఐటీలో లే ఆఫ్స్ అవుతున్నాయి అని నేను ఆలోచిస్తున్నాను. మీ కాల్స్ కూడా జాతకానికి రావట్లేదు. ఉద్యోగం ఉంటే ఆడు కంపెనీ ఎత్తేసినా మీకు జీతం ఎత్తాడు. ఓకే ఓకే సార్. అక్కడ ఉద్యోగం పోయే వాళ్ళందరూ మానేస్తారు, కంపెనీ కాదు అక్కడ. ఓకే సార్. అది మీరు బేస్ చేయకండి. ఓకే. అంటే జాబ్ కాకుండా ఇంకేదైనా అవకాశం ఉందా సార్? అసలు మీరు మారేడే కారణమే అది, మీ ఆలోచన. అంటే అక్కడ వాళ్ళ పద్ధతులు నచ్చక. మీరు మానేడు ఇప్పుడు కాదండి, మీరు నవంబర్ నుంచే మొదలెట్టారు. అవును సార్. డిసెంబర్ వచ్చేటప్పటికే మానేత్తగా రెడీగా ఉన్నారు ఇందులో. యాక్చువల్ గా 1 ఇయర్ నుంచి అవుతుంది సార్ ఆలోచన ఉంది. ఇంకా అదే పోయిన సంవత్సరం నుంచి. అవును సార్. అంటే అక్కడ వాల్యూ తక్కువ అట్లా అయిపోతుందని. అంటే దీనికి ఇదివరకు ఏమైనా 2000 మీకు 14 ఆ టైంలో మీరు జాబ్లో ఉన్నారా? 2014లో లేను సార్. దాని తర్వాత వచ్చిందా? 2015 ఫిబ్రవరిలో వచ్చింది. ఎందుకంటే అక్కడ పునాది మళ్ళీ స్టార్ట్ అయింది అది. సరే కానివ్వండి, వచ్చేస్తుంది, అదే ఏం మళ్ళీ భయం లేదు. ఓకే. అంటే దీనికి ఏమన్నా రెమెడీ ఏమన్నా చేయాలా సార్? అవసరం లేదా? ఏం చేయకండి. అంటే కాల్స్ రావట్లేదు, ఇంటర్వ్యూ కాల్స్. అది టైం ఉంది కదా ఇంకా మనకి, ట్రై చేయండి. ఓకే సార్. అది ఓకే. వచ్చినా కానీ అది అది నిలుస్తుందా సార్ జాబ్? మళ్ళీ నిలుస్తుందా? ఆ జీతం రాకపోతే పుష్పవాడ. మీరు ఇవ్వండి అడిగితే ఎలా? ట్రై ఓకే సార్. చేయండి. నెక్స్ట్ ఓకే చూద్దాం సార్. సార్. ఓకే. తిరుమల సుజాత విజయవాడ నుంచి. ఉన్నానండి. ఓకే. గురుగారు నమస్కారం. నమస్తే. ఏప్రిల్ 1969 అవునండి. 9:15 విజయవాడ. మఖా అవునండి. నక్షత్రం అంటే 3వ పాదం, సింహరాశి, అవునండి. మిథున లగ్నం. అవునండి. అవునండి. ఏ విషయం అడిగారు మీరు? గృహయోగం ఇది. కంప్లీట్ యోగం ఉందా అంటే ఎప్పుడు? రెండు 2013-14లో ఒకసారి ప్రయత్నం చేశారా? లేదు గురుగారు. అప్పుడేం మీకేమీ అనిపించలే? ఏమనిపించలేదు. 22-24 22, 24 అంటే 2 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్థలం పట్టా ఇచ్చింది గురుగారు. ఎప్పుడు 22-24నా? ఇళ్ల స్థలం అంటే 24 లాస్ట్ ఎలక్షన్ చివరిలో, ఎలక్షన్ ముందు గురుగారు. అయితే పొజిషన్ అదే. చూపించలేదు మనకు. ఊర్లో పట్టా ఇచ్చి రిజిస్టర్ చేశారు కానీ మనకు అది ఎక్కడుందో తెలియదు. అది చూపిస్తే ఓకే. ఇల్లు కట్టుకుందాం అని చెప్పి సరే, చాలా వీక్ గా ఉందండి చతుర్థ భావం ఇందులో. ఒక సంవత్సరంన్నరలో మీకు ఇల్లు వస్తుంది. సో వాట్? అలా థ్యాంక్స్. పర్వాలేదు. ఓకే గురుగారు అయిపోయాను. ఓకే. ఓకే అండి, ఈ వారానికి ఈ సెషన్ ముగిస్తున్నాము. ఒకసారి అందరికీ కూడా ఇప్పుడు
ఉన్న వాళ్ళందరికీ ఒకసారి క్లారిటీగా చెప్పండి. ముందు జాతకాలు ఇస్తే ఎప్పుడు చెప్తాం వాటికి అని. ఆ, అలాగే చెప్పండి. గురుగారు. అయ్యా నా